ఇవాళ నిరుద్యోగులు ఒక టీఎస్పీఎస్సీ వాళ్ళ లెక్క ప్రకారం 20 లక్షల మంది ఉన్నారు, ఇంకా నమోదు చేసుకునే వాళ్ళు ఉన్నారు. నేనంటున్నా మేనిఫెస్టో పెట్టు 2018 ఇవాళ ఇదే కేసీఆర్ గారు అన్నాడు మేనిఫెస్టో నాలుకకు రాసుకొని పాడేసే చిత్తు కాగితం కాదు, మేనిఫెస్టో ఒక భగవద్గీత లాంటిదని చెప్పినావు, ఒక ఖురాన్ లాంటిదని చెప్పినావు, ఒక బైబిల్ లాంటిదని చెప్పినావు, మేనిఫెస్టో అని చెప్పినావు, మేనిఫెస్టోని చూసే ఓట్లెత్తారని చెప్పినావు. మరి మేనిఫెస్టో నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినావు 3016 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? ఇలా బడ్జెట్ కూడా పెట్టినట్టు కనబడతలేదు. కాబట్టి తక్షణమే నిరుద్యోగ బిడ్డలకి 3016 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మూడోది ఏం కోరుతున్నట్టే ఇవన్నీ నోటిఫికేషన్ వస్తున్న సందర్భంగా ప్రభుత్వమే వీళ్ళందరికీ కూడా మంచి కోచింగ్ సెంటర్లు పెట్టి ఈ 3 నెలల పాటు 4 నెలల పాటు తల్లిదండ్రుల మీద భారం పడకుండా, పిల్లల మీద భారం పడకుండా మంచి ఉపాధ్యాయులను నియమించి మంచి అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి కోచింగ్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. పోలీసు వాళ్ళు అయితే వాళ్ళకు ఫిజికల్ ట్రైనింగ్తో సహా మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కావచ్చు, అదే వేరే వాళ్ళకి కావచ్చు, తక్షణం తప్పకుండా ప్రొవైడ్ చేయాలి. లేకపోతే మళ్ళీ ఆ ఉద్యోగం వచ్చుడే పక్క పెట్టి కానీ మళ్ళీ భూములు అమ్మి బంగారం అమ్మి తల్లి దగ్గర 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ కోచింగ్ సెంటర్ తగలబెట్టే పరిస్థితి రాకుండా, ఆ భారం పడకుండా మీరు ప్రయత్నం చేయవచ్చని నేను కోరుతున్నాను.